ఎల్లక ఇప్పుడు నోట నీళ్ళు పోసుకుందా అంటే తక్కుతున్నాం. ఓసారి ఆసన వస్తే పెళ్ళయి అన్నం కూడా వాడేస్తుంది. కాళ్ళ నొప్పులు ఒక్కరికొక తిరుగున్నది. నడవని రావు, కాళ్ళు నడవరావు, ఏం నడవరావు, బీపులు షుగరు ఇవన్నీ. Continuous pollution from pharma and chemical industries. 10 to 15 formulation and chemical industries are damaging groundwater, soil and emitting chemical gases into air. And one of the member in the upper house also. కల్కి సినిమా చూసారా? భవిష్యత్తులో భూమి మీద ఇనప ముక్కలు తప్ప మరేమీ కనిపించవనే సందేశాన్నిస్తోంది. థియేటర్లో కూర్చున్నప్పుడు మనిషి అలాంటి రోజును ఎదుర్కొంటాడా అనే ఆశ్చర్యం వేస్తుంది. కానీ కలగాల్సింది ఆశ్చర్యం కాదు, అక్కడ ఆందోళన. ఎందుకంటే 2024 సంవత్సరంలోనే కొన్ని ఊళ్ళు అలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. గాలి విషం, నీళ్లు విషం, నేల విషం, ఆకాశం విషం, రేపో మాపో అక్కడ సూర్యుడి కాంతి కూడా విషంగా మారటం ఖాయం. ఇలాంటి గ్రామాలు ఉన్నాయా అని మళ్ళీ ఆశ్చర్యాన్ని మాత్రం వ్యక్తం చేయకండి. పార్లమెంటు సాక్షిగా ఈ ఊళ్ళు అనుభవిస్తున్న నరకం గురించి మాట్లాడిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాటల్లోనే వినండి. Continuous pollution from pharma and chemical industries. 10 to 15 formulation and chemical industries are damaging groundwater, soil and emitting chemical gases into air. The Environment Ministry kept the formulation industries in non-polluting category, and central government left the penal action to the State Pollution Board. If the boards does not take action, who will save the environment? దోతిగూడెం ఇది హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో ఉంది. ఈ ఊళ్ళో మీలో ఎవరైనా ధైర్యం చేసి ఒక్కరోజు నిద్రపోతే ఖచ్చితంగా మీ శరీరంలో ఏదో ఒక అవయవం నాశనమైపోతుంది. ఎందుకంటే ఈ ఊళ్ళో ఉన్న జనాభా కంటే ఈ ఊరు చుట్టూ వెలసిన కెమికల్ ఫ్యాక్టరీల సంఖ్య ఎక్కువ. పొడవాటి పొగ గొట్టాలతో ఆకాశంలో గాలిని, రసాయనిక వ్యర్థాలతో నేలని సర్వనాశనం చేస్తున్న ఈ కెమికల్ ఫ్యాక్టరీలు అభివృద్ధి ముసుగులో ఇక్కడ అరాచకం కొనసాగిస్తున్నాయి. స్లో పాయిజన్గా మారి ఊరి జనాల రక్త మాంసాలను బ్రతికుండగానే కుళ్ళిపోయేలా చేస్తున్నాయి. దోతిగూడెం ఇప్పుడు భూలోక నరకం. ఊరంతా ఉన్నాయి. నాకు కాళ్ళ నొప్పులు ఒక్కరికొక తిరుగున్నది. నడవని రావు, కాళ్ళు నడవరావు, ఏం నడవరావు, బీపులు షుగరు ఇవన్నీ. దోతిగూడెం ఒకప్పుడు స్వచ్ఛమైన వాతావరణానికి మారుపేరు. ఇప్పుడు ఆ ఊరు కాలుష్య కాసాగారం. రసాయనాల రూపంలో కెమికల్ ఫ్యాక్టరీలు వదిలే వ్యర్థాలతో ఇక్కడి మనుషులు నరకం చూస్తున్నారు. 90 ఏళ్ల వరకు ఏ రోగం లేకుండా మనుషులు బతికేసిన చరిత్ర ఉన్న ఈ ఊళ్ళో ఇప్పుడు నవయవ్వనంలో ఉన్న యువత కూడా ఆస్పత్రుల పాలవుతున్న దుస్థితి ఏర్పడింది. పంట పొలాలతో, పాడి ఉత్పత్తులతో సంతోషంగా ఉన్న దోతిగూడెం ఇవాళ ప్రాణాంతక రసాయనాలు, వారానికి ఒక పేలుతున్న ఫ్యాక్టరీల రెగ్గుల భయంతో భయంగా బతికేడుస్తున్నాయి. దోతిగూడెంతో పాటు పక్కనే అంతమ్మగూడెం అనే ఊరు కూడా ఇదే రసాయనిక నరకంలో కూరుకుపోయింది. వరి, పత్తి లాంటి పంటలను పండించే ఈ ఊళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నాయి. వందలాదిగా ఏర్పడ్డ కెమికల్ ఫ్యాక్టరీలతో ఈ ఊళ్లకు 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దూరం వరకు దుర్వాసనలు వచ్చి ప్రజలు రోగాల పాలవుతున్నారు. ఊపిరితిత్తులు దెబ్బతింటూ కాళ్ళు చేతులకు పుళ్ళు పుడుతూ జనం ఎప్పుడూ చూడని వింత రోగాలతో విసిగి వేసారుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న రసాయనిక గ్యాస్తో ఇక్కడి మహిళలకు ప్రెగ్నెన్సీ సమస్యలు కూడా మొదలయ్యాయి. అంటే ఈ ఊళ్ళను కెమికల్ భూతం ఎంతలా వేధిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లక ఇప్పుడు నోట నీళ్ళు పోసుకుందా అంటే తక్కుతున్నాం. ఓసారి ఆసన వస్తే పెళ్ళయి అన్నం కూడా వాడేసిన వాడుంది. అన్నం కూడా వారేసిన. మా పరిస్థితి బాగాలేదు. ఈ నీళ్ళు కెమికల్ వల్ల పైపులు కూడా పక్కలు పోయినాయి. అవి ఎర్రగా ఇప్పుడు ఆ తుక్కు ఏం చేయ, నేను ఆ తుక్కు ఏం చేయ, అది లేదు అయిపోయి వేస్తాయి. అది ఇక ఏంది 7 రూపాయల బ్యాగు. ఎన్ని బ్యాగులు? 1, 2, 3, 4, 6, 8 బ్యాగులు. అంతా నష్టం అయిపోయింది. దోతిగూడెం కెమికల్ రక్కసకి ఇప్పుడు అక్షరాల 20 ఏళ్ల వయసు నిండింది. మా ఊరుని కాపాడండి మహాప్రభు అంటూ గ్రామస్తులు తిరగని చోటు లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చుట్టూతే కాదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు ఇక్కడి ప్రజలు.
కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్లకు మద్దతు ఇవ్వలేదు, వీళ్ళ గోడు వినలేదు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడి ప్రజలకు కొంత స్వాంతన దొరికింది. కొత్తగా ఎన్నికైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ప్రజల గోడు విన్నారు, వాళ్ళ కష్టాలను కల్లారా చూశాడు, వారి కన్నీరును తుడుస్తానని మాటిచ్చారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ ఊళ్ళో కలియ తిరిగారు. జనం గొంతును ప్రపంచానికి చూపించే బాధ్యతను సుమన్ టీవీ చేపడితే ఆ జనం కోసం పార్లమెంట్లో గొంతెత్తి వినిపించారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. కెమికల్ భూతం గుప్పెట్లో చిక్కుకుని నరకం అనుభవిస్తున్న మా పోచంపల్లి, చౌటుప్పల్ మండలాలను కాపాడాలంటూ పార్లమెంటు సాక్ష్యంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సభలో దోతిగూడెం గోసను తెర మీదకు తెచ్చారు. పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల ప్రజల గొంతును వినిపించారు. Please conduct the comprehensive impartial inspection with the experts consisting of scientists from CPCB and Indian Institutes of Chemical Technology and save the environment, sir, because there are a lot of people who are suffering, even the cattle farmers. Really there is pathetic situation. I have visited this place. విచిత్రమేంటో తెలుసా? భూదాన్, పోచంపల్లి, చౌటుప్పల్ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న కెమికల్ ఫ్యాక్టరీల వెనుక ఓ రాజ్యసభ సభ్యుడే ఉన్నాడంటే నమ్ముతారా? ఈ మాట చెబుతున్నది నేను కాదు, పార్లమెంటు సాక్షిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మీరే వినండి. Continuous pollution from pharma and chemical industries. 10 to 15 formulation and chemical industries are damaging groundwater, soil and emitting chemical gases into air. Unfortunately, these companies have been operated by corporates and one of the member in the upper house also. The Environment Ministry kept the formulation industries in non-polluting category and central government left the penal action to the State Pollution Board. దోతిగూడెం ప్రజలు కోరుకుంటున్నది డబ్బును కాదు, కొత్త ప్రాజెక్టులను కాదు, ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలను కాదు, స్వచ్ఛమైన గాలిని, కాలుష్యం లేని నేలను, రసాయనాల బెడదలేని ప్రకృతిని. 20 ఏళ్ల క్రితం వాళ్ళ నుంచి లాక్కెళ్లిన కెమికల్ ఫ్యాక్టరీల నుంచి శాశ్వత విముక్తిని. ఇంకా చెప్పాలి అంటే స్వేచ్ఛగా బతకాలనే వారి జీవన హక్కును. ఈ దేశంలో ప్రతి మనిషికి బ్రతికే హక్కుంది. ఆ హక్కును కూడా లాక్కునేలా ఉండే అభివృద్ధి అవసరమా? మెడిసిన్ తయారీ పేరుతో లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న ఈ కెమికల్ ఫ్యాక్టరీల భూతాన్ని తరిమేద్దామా వద్దా? కామెంట్స్ రూపంలో మీరే తెలపండి. ఇప్పుడు నోట నీళ్ళు పోసుకుందా అంటే తక్కుతున్నాం. ఓసారి ఆసనం వస్తే పెళ్ళయి అన్నం కూడా వాడు ఉంది. కాళ్ళ నొప్పులు ఒక్కరికొక తిరుగున్నది. నడవని రావు, కాళ్ళు నడవరావు, ఏం నడవరావు, బీపులు, షుగరు ఇవన్నీ. Continuous pollution from pharma and chemical industries. 10 to 15 formulation and chemical industries are damaging groundwater, soil and emitting chemical gases into air. And one of the member in the upper house also.